ఈ వీడియోలో మనం గూగుల్ జాబ్ అనేది ఏ విధంగా తెచ్చుకోవాలి, అసలు గూగుల్ జాబ్ కు క్వాలిఫికేషన్ ఏంటి, అసలు గూగుల్ జాబ్ లో మనకు ఏ బెనిఫిట్స్ ఉంటాయి అని ఎన్నో విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అండ్ మీకు గూగుల్ జాబ్ ను ఏ విధంగా అప్లై చేయాలి అనేది మీకు కంప్యూటర్ స్క్రీన్ లో మీకు చూపిస్తాను. సో డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి. సో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అనుకుంటున్నాను. అండ్ గూగుల్ జాబ్ కోసం వెయిట్ చేసేవారు కాకపోయినా కూడా వేరే వాళ్ళు కూడా చూడండి, కొంచెం యూస్ఫుల్ అవుతుంది. పెద్ద వీడియో అయితే కాదు ఇది, సో సింపుల్గానే ఉంటుంది. సో దయచేసి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఏదైనా నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే మీరు సజెషన్ చేయండి. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా వీడియో దగ్గర పోదాం. హై ఫ్రెండ్స్, నా పేరు తేజ, మీరు చూస్తున్నారు ఆర్టిచెఫ్ తెలుగు. లెట్స్ ప్లే ద ఇంట్రో. సో గూగుల్ అనేది మన ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్. సో ఇది మనకు ఒక గ్యారేజ్లో ప్రారంభించడం జరిగింది. అండ్ మన ప్రపంచంలోనే ప్రాఫిట్లో 2వ స్థానంలో ఉంది ఈ గూగుల్. సో ఈ గూగుల్లో జాబ్స్ దాదాపు ఒక సంవత్సరానికి 30 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా అప్లై చేస్తూ ఉంటే దాంట్లో కేవలం 5,000 మందికే జాబ్స్ వస్తున్నాయి సంవత్సరానికి, వరల్డ్ వైడ్ కాదు కాక. మనకు ఈ గూగుల్ జాబ్ అనేది ఈ 5,000 మందికి ఒకే అటెంప్ట్లో వస్తుంది అనుకోకండి. సో దీంట్లో మనకు చాలా టఫ్ అయిన ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. 8 రౌండ్స్ అండ్ 4 రోజులు మనకు ఈ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అంటే ఒక్కొక్క రౌండ్కి 4 రోజులు చొప్పున 8 రౌండ్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది. సో అర్థం చేసుకోండి, 5,000 మంది చాలా టెక్నాలజీ మీద పట్టున్న వాళ్ళే అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉన్నట్టు. ఇప్పుడు మనం గూగుల్ జాబ్లో ఏ బెనిఫిట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనం ఇష్టం వచ్చినట్టు మనం వర్క్ అయితే చేసుకోవచ్చు. అలా అని వర్క్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు. సో ఇక్కడ మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి, బట్ అంత రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. కానీ మనకు వర్క్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వర్క్ చేసిన తర్వాత మనం ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ మనము ఒక స్వర్గంలో ఉన్నట్టు ఇంకా ఈ జాబ్ అంటే. సో ఇక్కడ మనకు ఫుడ్ అనేది ఫ్రీ, అన్లిమిటెడ్ అండ్ నో ప్రైస్, అండ్ మనకు ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఇస్తారు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ వరల్డ్ వైడ్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఎప్పుడంటే అప్పుడు కాదు, వాళ్ళు ఇచ్చినప్పుడు మనం వెళ్ళాలి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు రెస్ట్ రూమ్స్ అయితే ఉంటాయి. సో మనం ఎప్పుడైతే వర్క్ చేసిన తర్వాత అలసిపోతామో అప్పుడు డైరెక్ట్గా రెస్ట్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ప్రతి ఒక్కరికి ఒక రెస్ట్ రూమ్ అయితే ఉంటుంది. స్మోకింగ్ జోన్లు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ పార్టీస్ ఉంటాయి. అండ్ ఫ్రీ జిమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ప్రతిదీ కూడా వీళ్ళకు ఫ్రీయే. అండ్ మనకు వీళ్ళ యొక్క పిల్లలకు కూడా స్కూల్ ఫీజు అనేది వీళ్ళే కడుతూ ఉంటారు. సో ఈ విధంగా మనకు గూగుల్ జాబ్లో చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనము గూగుల్ జాబ్కి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో మెయిన్గా మనం ఇక్కడ డిగ్రీ అయితే చేసి ఉండాలి. సో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఈ జాబ్ అనేది. అండ్ ఇక్కడ మెయిన్గా డిగ్రీ అనేది చేసి ఉండాలి, కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఉండాలి. అండ్ మెయిన్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఒక పట్టు అయితే ఉండాలి. సో వాళ్ళకి ఈ జాబ్ అనేది వస్తుంది అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ ఎంఎస్ పిహెచ్డి చేసిన వాళ్ళకైతే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి ఈ గూగుల్ జాబ్లో. అండ్ ఇక్కడ మనకు కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ కోర్సెస్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా మనకు ఇక్కడ ఏమేమి నేర్చుకోవాలంటే మనకు కోడింగ్ నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్గారిథం, అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కోచింగ్ అనేది డెఫినెట్గా వచ్చి ఉండాలి. సో ఈ AI అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకు ఈ గూగుల్ జాబ్కు. అండ్ వెబ్ సర్చింగ్ అనేది వచ్చి ఉండాలి. అండ్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ తెలిసి ఉండాలి. ఇక్కడ మెయిన్గా వెబ్ సర్చింగ్ అనేది వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ అడ్వర్టైజింగ్, ఇంకా న్యూమరికల్ అనాలిసిస్, ఫ్రాడ్ డిటెక్షన్, కామర్స్, ఇలా మనకు కొన్ని కోర్సులు అయితే వచ్చి ఉండాలి. సో ఓన్లీ స్టడీస్ మీదే కాదు, ఇక్కడ మెయిన్గా టెక్నాలజీ మీద కొన్ని కోర్సులు అయితే నేర్చుకొని ఉండాలి. సో టెక్నాలజీ మీద ఒక పట్టు అయితే ఉండాలి, అప్పుడే మనకి ఈ గూగుల్ జాబ్ అనేది వస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డిగ్రీలో 65% అయితే మనకు మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇప్పుడు మనం ఈ గూగుల్ జాబ్ అనేది ఎక్కడెక్కడ ఉంది అనేది అయితే తెలుసుకుందాం. బెంగళూరు, గుర్గాన్, ముంబై, హైదరాబాద్లో మనకు ఈ గూగుల్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఏ విధంగా అనేది అయితే మీకు ఇప్పుడు కంప్యూటర్ స్క్రీన్ ద్వారా మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి అనేది అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్లోకి వెళ్ళాలి. సో క్రోమ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్లో వచ్చేసరికి మనము గూగుల్ కెరీర్స్ అనేది అయితే మనం టైప్ చేయాలి. సో టైప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఒక వెబ్సైట్ వస్తుంది. సో ఆ వెబ్సైట్ అయితే మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇది గూగుల్ వాళ్ళ వెబ్సైట్. సో ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ క్రియేట్ ఎవరీవన్ అని మనకు కొన్ని స్లోగన్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ మనకు బిజినెస్ అయితే మనం చూడొచ్చు. అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడైతే మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, వాట్ డూ యూ వాంట్ టు డూ అని, మీకు ఏదైతే కావాలి అనేది మన ఇక్కడ ఉంది. సో ఇక్కడ సీ ఆల్ టీమ్స్ మీద క్లిక్ చేసి ఏ జాబ్లు ఉన్నాయి అంటే ఏ కేటగిరీస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. సో దీంట్లో అన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయి. మీకు ఏదైతే బాగా వస్తుందని తెలుసుకోవచ్చు. ఇక్కడ మార్కెటింగ్, కమ్యూనికేషన్, డిజైన్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, సేల్స్, సర్వీస్ అండ్ సపోర్ట్, అండ్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్, ఇంకా లీగల్, పీపుల్, ఫ్యాకల్టీస్, ఈ విధంగా మనకు
కొన్ని కేటగిరీస్ ఉండడం జరిగింది. సో వీటిలో మనకు ఇంకా సబ్ కేటగిరీస్ అయితే ఉంటాయి. సో వీటిని అయితే మనము తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకు సి జాబ్స్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సి జాబ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఏ జాబ్స్ ఉన్నాయి మనకు అవైలబుల్ గా అనేది అయితే మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు లొకేషన్ ఉంది కదా, ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను మన ఇండియాలో ఏ ఉన్నాయి ఆఫీసెస్ అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు లొకేషన్స్ వచ్చేసరికి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు స్కిల్స్ అండ్ మనకు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము మన రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చెప్పాను కదా పిహెచ్డి, మాస్టర్స్, అసోసియేట్, ఈ విధంగా మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ జాబ్ టైప్స్ వచ్చేసరికి ఫుల్ టైమా, పార్ట్ టైమా, టెంపరరీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫుల్ టైమే అందరు సెలెక్ట్ చేసుకుంటారు, పార్ట్ టైం, టెంపరరీ ఎవరు సెలెక్ట్ చేసుకోరు. అండ్ ఇక్కడ ఆర్గనైజేషన్ వచ్చేసరికి యూట్యూబ్, గూగుల్ ఉంది. సో మనం ఏ దానికి ఆర్గనైజ్ చేయొచ్చు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ టర్న్ ఆన్ జాబ్ అలర్ట్స్ ఫర్ రీసెర్చ్ అనేది కదా, ఇక్కడ మనం టర్న్ ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవన్నీ మనకు జాబ్స్. సో బెంగళూరు ఈ విధంగా మనకు లొకేషన్స్ ఉన్నాయి. యూఎస్ఏలో మనకు కావాల్సినది మన లొకేషన్ బట్టి మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు మ్యాప్తో సహా మనకైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మొత్తం మనకు ఇక్కడ అన్ని మనకు ఉంటాయి. సో ఇక్కడ మనకు 876 జాయిన్ జాబ్స్ మ్యాచ్ అని వచ్చింది. సో ఈ విధంగా మనకు జాబ్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు జాబ్స్ అనేది ఈ వెబ్సైట్ ద్వారా. అండ్ ఇంకా మనకు చాలా అప్లికేషన్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో మనం ఎప్పుడెప్పుడు అప్లికేషన్ చేసినాం అనేది కూడా దీంట్లో అయితే ఉంటాయి. మనం చేసిన అన్ని అప్లికేషన్స్ మనం 2, 3, 4 అప్లికేషన్స్ చేసుకుంటే దాంట్లో ఏదో ఒకటి వస్తుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.